హలో ఎవ్రీవన్. పచ్చిశనగపప్పు బెల్లం పూర్ణాలు అందరూ తినే ఉంటారు కదా. ఇప్పుడు అమ్మమ్మ నాయనమ్మల కాలం నాటి మరో మంచి హెల్దీ అండ్ టేస్టీ పూర్ణం బుర్రలు అయితే మీకు చూపిస్తానండి. లోపల పెట్టే పూర్ణం ఏమాత్రం బయటికి రాకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే ఈ పూర్ణం బుర్రలు వస్తాయండి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే బెల్లాన్ని వీడియోలో చూపించిన విధంగా మెత్తగా తరిగి పక్కన పెట్టుకోవాలి. దీనికి క్వాంటిటీ అంటూ ఏమీ ఉండదండి, మనకు కావాల్సిన దాన్ని బట్టి చేసుకోవచ్చు. అలాగే తీపి కూడా మనం తినే దాన్ని బట్టి ఎక్కువ లేదా తక్కువ ఉంటుంది. ఎక్కువ తింటే ఎక్కువ తీపి వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. అలాగే వేరుశనగ గుళ్ళు కూడా మనకి కావాల్సినంత క్వాంటిటీలో తీసుకుని బాగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. మేమైతే ఇక్కడ 1 kg తీసుకున్నాము. అలాగే 2-3 కురుడికాయలు ఉంటే వాటిని కూడా తీసుకుని కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులోనే 3-4 యాలక్కాయలు కూడా వేసుకుని దోరగా వేయించేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పుట్నాల పప్పు. మేమైతే పుట్నాల పప్పు కూడా 1 kg తీసుకున్నామండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోవచ్చు. వీటిని కూడా బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ లైట్గా చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే పుట్నాల పప్పు మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి అలాగే యాలకులను కూడా మెత్తగా గ్రైండ్ చేసి పుట్నాల పప్పులో అయితే వేసేసుకోవాలి. అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, వాటిపైన ఉన్న పొట్టు మొత్తం పోయే వరకు మంచిగా రఫ్ చేసుకొని క్లీన్ చేసి మిక్సీలో వేసుకుని గ్రైండర్ చేసుకుని దాన్ని కూడా మనం ముందుగా పట్టుకున్న పుట్నాల పప్పు అలాగే ఎండు కొబ్బరి మిశ్రమంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకపోయినా కొంచెం బరకగా అయినా పట్టుకోవచ్చండి పల్లీల్ని. అలాగే మనం ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. అలా అయితే మొత్తం బాగా కలుస్తుంది. బెల్లం ముక్కలు ముక్కలుగా తగలకుండా అలాగే పూర్ణం అనేది విడిపోకుండా ఇలా మిక్సీ వేసుకుంటే పూర్ణం ఉండలు అయితే చాలా బాగా వస్తాయండి. మనకి కావలసిన సైజులో అయితే ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉండలుగా చుట్టుకోవాలండి. ఈ పూర్ణం ఉండని పూర్ణాలు వేయకుండా నార్మల్గా ఒకటి తిని చూడండి. ఈ పూర్ణం ఉండ అయితే చాలా స్వీట్గా అలాగే టేస్ట్గా అయితే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పూర్ణం బూరెలు వేయకముందే ఈ పూర్ణం ఉండలన్నీ తినేయాలనిపిస్తుందండి, అంత బాగుంటాయి అన్నమాట. గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండలుగా అయితే నొక్కుకోండి. ఇలా మీకు కావాల్సిన సైజులో అయితే పూర్ణం ఉండలు తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. నార్మల్గా మనం చేసుకునే పచ్చిశనగపప్పు పూర్ణాలు ఉంటాయి కదండి, అవైతే నెక్స్ట్ డేకి పాడైపోతాయి కదా. సో ఇవైతే 3-4 days అయినా సరే అలాగే ఉంటాయి. మనం పూర్ణం బూరెలు వేయడానికి బ్యాటర్ కావాలి కదండి, దానికోసం అయితే 1 గ్లాస్ మినపప్పు తీసుకుంటే అదే గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం అయితే తీసుకోవాలండి. వాటిని ముందు రోజు నైట్ బాగా నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ బాగా క్లీన్ చేసుకుని గ్రైండ్ చేసి పిండి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పలుచగా ఇడ్లీ పిండిలాగా ఉండకూడదండి, కొద్దిగా గట్టిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాండీలో ఆయిల్ పోసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక పూర్ణాల పిండిలో ఒక్కొక్క పూర్ణం వేసుకుని వాటిని రౌండ్గా తిప్పుకుంటూ ఇలా హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వదులుకోవాలండి. ఆయిల్లో పూర్ణం వదిలేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే వేయండి. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పూర్ణం ఉండని పిండిలో వేసి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ అయితే ఒక్కొక్క పూర్ణం వేయండి. పూర్ణం బూరెలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. పూర్ణాలు వేసిన వెంటనే కదపకుండా ఒక 2-3 minutes ఆగి లైట్గా కదపండి. పూర్ణాలు వేసిన వెంటనే కదిపేస్తే పూర్ణం ఉండ అనేది బయటకు వచ్చేస్తుందండి. సో వేసిన వెంటనే కదపకండి. అలాగే పూర్ణం బూరెల పైన గరిటె పెట్టి ఇలా రౌండ్గా తిప్పుతూ కదపటం వల్ల పూర్ణం అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. లోపల పెట్టిన పూర్ణం ఉండ కూడా ఒక పక్కకి రాకుండా ఉంటుంది. పూర్ణం ఉండ అనేది అలా పక్కకి రాకుండా మిడిల్లో ఉంటే మనం తింటున్నప్పుడైతే చాలా బాగుంటుంది కదండి. ఇలా మనం రౌండ్గా తిప్పుతూ పూర్ణాలను ఉడికించడం వల్ల పూర్ణం కలర్ కూడా మొత్తం అంతా ఒకేలా ఉంటుందండి. చాలా క్రిస్పీగా అయితే వస్తాయి. ఇలా చాలా క్రిస్పీగా అలాగే టేస్టీగా మనకి కావాల్సినన్ని పూర్ణాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.